చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ నాన్ వెజ్ మీద హిందూ సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పవిత్రమైనటువంటి హిందూ దేవతల్ని దూషించినటువంటి వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తోంది. కరాటే కళ్యాణి గారు కూడా నాన్ వెజ్ మీద కేసు పెట్టారు. సో లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మేడం, వారితో మాట్లాడదాం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అండి. నమస్తే. కళ్యాణ్ గారు, నాన్ వెజ్ మీద మీరు పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టారు. అసలు కేసు పెట్టడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు? అంటే ఒక వైరస్ అనేది ఎక్కడైనా ప్రబలిపోతుంది అనుకోండి, ఆ వైరస్ గురించి మనం చర్యలు తీసుకుంటాం. అలాంటిదే యూట్యూబ్ లో ఒక మతోన్మాదిగా, ఉగ్రవాదిగా మనం ఎలా అయితే పిలుస్తుంటాం బయట జనాల్ని, యూట్యూబ్ తాలూకా ఒక ఒక యూట్యూబ్ కి సంబంధించి ఒక ఉగ్రవాదిగానే నేను అంటాను. అంటే పిల్లల్ని చెడగొట్టడంలో, భారతదేశ ఔన్నత్యాన్ని తగ్గించడంలో, ప్రతి భారత స్త్రీని తోలనాడడంలో, మనం గ్రంథాలని, మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న సీతామాతని, ద్రౌపది మాతని రేపులు జరిగాయని అభివర్ణించడంలో, అలాగే చిన్న పిల్లల్ని, ఒక 15 ఏళ్ల అమ్మాయిని నేను 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చేసిన వీడియోల్లో ఉన్న సారాంశం ఏంటండి? పిల్లల్ని చెడగొట్టే పని కదా. ఇలాంటి ఒక వెధవని యూట్యూబ్ టెర్రరిస్ట్ అంటాను నేను. వీడిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటిని సమూలంగా నాశనం చేయాలంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి అని పిలుపునిస్తూ, బాయ్‌కాట్ నా అవినాష్ ఛానల్ అని చెప్తూ, అలాగే మనం అంటే కేసులు కూడా పెడితే పెద్ద ఎత్తున ప్రతి దగ్గర కూడా ఇలాంటి రెవల్యూషన్ తీసుకురాగలిగితే, ఇనిషియేటివ్ తీసుకొని మేము చేస్తున్నాం. అలాగే చాలా మంది కూడా మొదలు పెట్టారు. మీలాంటి వాళ్ళు పిలుపునిచ్చిన తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా వేగంగా తగ్గిపోతున్నారు. అది కూడా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే నన్ను క్షమించండి, ఆ ఉద్దేశంతో అనలేదు, సీతమ్మని నేను ఎందుకు అంటానని చెప్పి ఆయన క్షమాపణ కోరినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. దీని తర్వాత ఏంటి మీ రియాక్షన్? అతను క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పలేదు అనుకుంటున్నారా? వాడు మనస్ఫూర్తిగా చెప్పినా చెప్పకపోయినా మేము యాక్సెప్ట్ చెయ్యమంటే చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏమండి, చంపేసి నేను పొరపాటున చంపేశాను, నాకు శిక్ష వేయకండి అంటే శిక్ష ఆపేస్తారా అండి? గట్టిగా లాగిపెట్టి కొట్టేసి క్షమాపణ చెప్పేస్తే ఊరుకుంటామా అండి? అలాంటిదే ఇది కూడా. వీడు తెలిసి చేసినా తెలియక చేయకపోయినా ఏది జరిగినా 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారి సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు వాడికి. ఇంకా వేరే వాళ్ళు లేరు. ఎందుకంటే బయట దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళే, తెలుగు అర్థమైన వాళ్ళే. ఇంకెవరికి అర్థం కాదు వాడి భాష. అలాంటప్పుడు మనమే వాడిని పెంచి పోషించాం ఒక్కొక్క వ్యూ ఇచ్చి. ఇలాంటి వాడిని ఇంకా మనం పెంచి పోషించాల్సిన అవసరం ఉందంటారా? భారతదేశాన్ని తోలనాడిన తర్వాత భారతీయులు గాని, హిందువులందరూ చేతకాని వాళ్ళు, నపుంసకులు అన్నాడు వాడు. అలాగే ఎన్ని రకాల బాధ పెట్టే మాటలు అన్నాడో మీకు తెలుసు. ఇంకా చెప్పాలంటే శివాజీ గారు ఒక మాట చెప్పారంటే వాడిని కొట్టి చంపేయండి అన్నారు. వారిని కొట్టి చంపేమని చెప్పే మాట ఇతను ఎవరిచ్చారండి ఆ హక్కు చంపేమని అందరిని రెచ్చగొట్టడానికి? అలాగే హిందూ మతంలో, ఇస్లాం మతంలో ఏవేవో ఉన్నాయి కట్టుబాట్లు, కాబట్టి వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి అన్నాడు ఆడవాళ్ళకి. అంటే వేరే క్రైస్తవ్యంలోకి మారిపోయాడు ఇతను. మొత్తం క్రైస్తవ్యుడని అందరికి అర్థమవుతుంది అతని మాటలు వల్లి. కాబట్టి ఏంటంటే ఘోరంగా ఉన్నాయండి ఇతని మాటలు అన్ని విధాలుగా కూడా. కళ్యాణ్ గారు, క్షమాపణ చెప్పే వీడియోలో కూడా నేను హిందువుని, నేను భారతీయుడిని, నేను సీతమ్మని ఎందుకు అట్లా అంటానని చెప్పి మళ్ళీ భారతీయతని, హిందువుని అని చెప్పుకుంటా ఉన్నాడు కదా. భారతదేశంలో పుట్టినవాడు, నా సహోదరుడు, భారతీయులు నా మాతృభూమి, నా దేశం, నా ధర్మం అని మాట్లాడే ఒక్కరు కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరండి. వాడు భారతీయుడు అంటే ఎవరు నమ్మే అంత పిచ్చోడు లేరు. భారతదేశంలో పుట్టాడు, మన కర్మకి భారతదేశంలో పుట్టాడు, తెలుగువాడిగా పుట్టాడు. మన కర్మ అది, మన దౌర్భాగ్యం. ఈ ఎదవ గురించి ఈ రోజు మాట్లాడుకోవాల్సి రావడం. ఇలాంటి వెధవల్ని పెంచి పోషించాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు లేదు. అందుకే మేమందరం గట్టిగా నిన్నటి నుంచి బాయ్‌కాట్, వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. నిన్న రాత్రి నేను పెట్టిన ఘాటు వీడియో గాని, ఇవాళ అన్ని ఛానల్స్ లో ఇచ్చిన వీడియోలో గాని నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అన్‌సబ్‌స్క్రైబ్ ఆ నాన్ వెజ్ ఛానల్. రేపటికి వాడికి, రేపు కాదు, విత్ ఇన్ మంత్స్ లోపల జీరోకు చేరుకోవాలి. రూపాయి మనం వేసిన లైకుల వల్ల పెరిగి 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ అని విర్రవీగుతూ ఇలా మీసం మీద మెలివేసి మాట్లాడే నాన్ వెజ్ ఛానల్ వాడికి భారతీయులు, తెలుగు వాళ్ళు, హిందువులు దెబ్బ ఎలా ఉంటుందో చూపించండి ప్రతి ఒక్కరు కూడా. నీ అక్క, నీ అమ్మ, నీ చెల్లి అందరూ కూడా, అంటే అందరూ కూడా నీకైతే మంచి వాళ్ళు, బయట వాళ్ళైతే మాత్రం కాదు. మీ అమ్మగారికి ఇలాగే చెప్తావా నువ్వు? బట్టలు విప్పుకొని తిరగండి, గుడ్డలు తీసుకొని తిరగండి అని చెప్పాడు వాడు. అంటే ఏం పిలిపిస్తున్నాడండి వాడు? గుడ్డలు ఇప్పుకొని తిరగాల? వాళ్ళ అమ్మగారితో చేపిస్తాడు ఆ పని? చేయించడా? వాడైతే మాత్రం మనందరికి చెప్పేస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి సలహాలు ఇచ్చేయడమే. అంటే ఫ్రీ కదా సలహాలని ఎవరిని
ఇచ్చేస్తాడా? ఏది పడితే అది ఇచ్చేస్తాడా? భారతదేశ స్త్రీలకి ఔన్నత్యం లేదా? సీతామాతని లేకపోతే ద్రౌపది మాతని అంటాడా? అంతే కాకుండా గోమాతను రేప్ చేశారంట హిందువులు. హిందువులంటే రేపిస్టులు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ రేపిస్టులు అన్నట్టుగా చెప్తున్నాడు భారతదేశం గురించి. ఎన్ని వందల రేపులయ్యి, ఎన్ని వేల రేపులయ్యి అని చెప్పేసి ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారండి వేరే కంట్రీ వాళ్ళు? అంటే అంత నేను అంత చూపిస్తా ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు మీరు? అంటే పదే పదే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కావచ్చు. అంటే ఇండియాకి నేను రాను, భారత్‌కి నేను రాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే భావన ఉందంటారా ఆయనకి? పోలీసులు ఎళ్తారులెండి. వాడు రాపోతే వాడిని లాక్కొస్తారు పిలక పట్టుకొని. ఎంతమంది దాక్కుంటే ఎంతమందిని లాక్కు రాలేదు. వీడొక లెక్క, వీడో పుడింగాడు అనుకుంటున్నాడా? వీడేం పెద్దదనుకుంటున్నాడా? ఖచ్చితంగా భారతదేశానికి రావాల్సిందే వాడు. రప్పిస్తారు. రాసి పెట్టుకోమని చెప్పండి. రప్పిస్తారు. కన్ఫర్మ్‌గా వాడి ఛానెల్ అంతా వానిష్ అయిపోతుంది. ఒక్క ఛానెల్‌లో కూడా వాడు మళ్ళీ డబ్బు సంపాదించుకోలేకుండా భారతదేశంతో పెట్టుకున్నందుకు వాడికి అవుతుంది తప్పకుండా. అంతే కాకుండా మన భారతదేశం గురించి బయట దేశాలతో పోలుస్తూ ఇక్కడ బాగా ఎక్కువ రేపులున్నాయంటే, అంతకన్నా ఎక్కువ రేపులున్న కంట్రీలు చాలా ఉన్నాయండి. వాటికన్నా కూడా నేను చూపిస్తా. అలాంటిది మన భారతదేశంలో రేప్ కంట్రీ అన్నట్టు ఎలా అభివర్ణిస్తాడు వాడు? భారతదేశం గురించి ఎలా మాట్లాడతాడు? హిందువుల గురించి ఎలా మాట్లాడతాడు? వేరే మతాల మధ్య ఎట్లా చిచ్చు పెడతాడు? వాడు భారతదేశంకి రాకపోవడం కాదు. పిలక పట్టుకొని లాక్కొస్తారు వాడిని. లాక్కొచ్చేటట్టు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కేసులేయండి. వీలున్నన్ని ప్రతి ఇప్పుడు ప్రదేశంలో కేసులేయండి వాడి కేసులేస్తున్నారు పైన. మేడం. ఇప్పుడు మిమ్మల్ని గూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలామంది స్టేషన్‌లకెళ్ళి నాన్ వెజ్ మీద కేసు పెడతా ఉన్నారు. ఏంటి యూజ్ ఏంటి? ఆ నాన్ వెజ్‌ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఆయన ఎక్కడో ఏ దేశంలో ఉన్నాడో గూడా చాలా మందికి తెలీదు. ఏలేం థాయిలాండ్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంట్ వాడే చెప్తుంటాడు. ఇక ముందు చెప్పకపోయినా తెలిసిపోద్దులేండి. ఎలా అయినా తెలుసుకుంటారు గానీ తెలుసుకోవాలంటే పోలీసు నిఘా పెట్టారు గదండీ! ఇప్పుడు మహిళా కమిషన్ కల్పించుకొని ఏం మహిళల గురించి దేశం సీతామాత గురించి మాట్లాడితే వాడి గురించి పిలిపించరా? వాడిని దేశానికి పిలిపించండమ్మా మహిళా కమిషన్ ఇప్పుడు. వాడిని పిలిపించండి. వాడెక్కడో దాక్కున్నాడు. వాడిని పిలవండి. మొన్న 2 మాట్లాడినందుకు ఈయన పిలిపించి కూర్చోబెట్టారు దోషిలాగా. మరి వాడిని గూడా పిలిపించండి. వాడిని పిలిపించి గట్టిగా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాడి యూజ్ ఏంటంటారేంటండి? భారతదేశాన్ని తోలనాడిన వాడికి భారతీయుడిగా కొనసాగే హక్కే లేదు. వాడు భారతీయుడిగా కొనసాగింపు మేము ఒప్పుకోవడానికి నాకైతే ఇష్టం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా నాతో ఏకీభవిస్తారనుకుంటా. వాడిని అన్ని సీజ్ చేయాలి. పాస్‌పోర్ట్ సీజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. దానికి ఏం నార్మ్స్ ఉన్నాయో. మేమైతే మాత్రం భారత విదేశాంగ మంత్రికి కూడా ఈ కంప్లెయింట్‌లన్నీ పంపిస్తామండి. అన్ని విధాలుగా తీసుకెళ్తాం. బండి సంజయ్ గారు కూడా విదేశాంగ శాఖ దానికి సంబంధించిన దీనిలో ఉన్నారు. మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. చాలా మంది ఉన్నారు. మేమైతే వదిలేదే లేదు. ఇప్పుడు ఎక్కడైతే కేసులు పడుతున్నాయో అన్ని కేసులు కూడా కన్సిడర్ చేస్తారు. వాడిని భారత్‌కి రప్పిస్తారు. వాడు మొత్తం ఛానెల్స్ అన్నీ మొత్తం జీరో అయిపోయి రూపాయి కూడా లేకుండా ఆర్థికంగా ఎవరికైనా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుందండి. హ్మ్. ఆర్థికంగా దెబ్బ పడినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక్కొక్క లైకు నిజం చెప్తే భారతీయులు, తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుగు వాడేస్తున్న ముష్టి వాడు తింటున్నాడు. మళ్ళీ నేను టాక్స్ పేయర్‌ని, నేను భారతీయుడిని అన్న టాక్స్ ఎవరికి పే చేస్తున్నావు? ఇందాక ఇప్పుడు కూడా అదే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మీరు సబ్‌స్క్రైబర్స్‌ని తగ్గించేసేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. అది మంచి స్పందన వస్తుంది. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. తన సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోతా ఉన్నారు. కానీ దాని మీద కూడా నాన్ వెజ్ ఒక వీడియో చేశాడు. డైమండ్‌లు కొన్నుంటే చాలు. ఈ తళుకు బెళుకు రాళ్ళు, ఈ రాళ్ళన్నీ నేనేం చేసుకోవాలి? నాకు సబ్‌స్క్రైబర్స్ నాకుంటారని చెప్తున్నాడు. కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కళ్యాణ్ గారు మీరు కూడా చూసే ఉంటారు. ఐ సపోర్ట్ నాన్ వెజ్ అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? వాళ్ళందరూ భారతీయులు కాకపోతేనే సపోర్ట్ చేయాలండి. సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉంటే, భారతీయులుగా ఉంటే, హిందువులుగా ఉంటే, ముఖ్యంగా మీలో భారతీయత బ్లడ్ గాని ప్రవహిస్తే, భారత బ్లడ్ ప్రవహిస్తే ఖచ్చితంగా అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేయొద్దు. ఎందుకంటే వీడు సబ్‌స్క్రైబ్ చేయండి అంటే మేము సపోర్ట్ చేస్తామంటే వాడు వాడు భారతీయుడు గాదు. వాడు అన్నం తినట్లేదు. కడుపుకి అన్నం తిన్నవాడు నీ చెల్లిని, అక్కని, అమ్మని అన్నప్పుడు, నీ దేశాన్ని అన్నప్పుడు, నువ్వు భారతదేశంలో తింటూ ఉంటున్నప్పుడు ఇక్కడే సంపాదించుకున్నప్పుడు నీకు రోషం రావాలి. అటువంటి రోషం రాని వాళ్ళ గురించి వాడన్నాడు చూసారా? అలాంటి రాళ్ళవన్నీ. మేం చెప్తున్నాం. ఎవరైతే అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తారో వీళ్ళు వజ్రాలు. వీళ్ళని మేము వజ్రాలు అంటాం. వాళ్ళు తుప్పలు. వేస్ట్ తుప్పలో పడే కంకర రాళ్ళు వాళ్ళు. ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఉన్నారో. కాబట్టి అందరూ మాక్సిమం బయటకొచ్చేయాలి. నేనైతే చెప్తున్నా అండి. వితిన్ మంత్స్ లో వాడు చాలా లాస్ అయిపోతాడు. ఇదైతే క్లియర్. ప్రతి దానికి మూల్యం చెల్లిస్తాడు. అందరిని శపిస్తాడంటాను. మా మా నా నాశనం అయిపోతామని. ఇవాళ చెప్తున్నా నా దేశం కోసం, ధర్మం కోసం నేను కూడా తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద వీడియో చేసినా ఆశ్చర్యపోకండి. ఖచ్చితంగా చేసినా సరే పర్వాలేదు. నా దేశం కోసం, ధర్మం కోసం వాడు ఎన్ని బూతులు తిట్టినా మరి ఇంకో కేసు వేసుకుంటాడో ఏం చేస్తాడో నాకు తెలీదు గానీ కన్ఫర్మ్ గా వాడు ఇట్లాంటి ఎదవల్ని సపోర్ట్ చేసే వాళ్ళని నేను సపోర్ట్ చేయను. హ్మ్. కళ్యాణ్ గారు మీరు గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు. కేసులు పెడతా ఉన్నారు. అయితే నాన్ వెజ్
ఇప్పుడు మరి అసలు అంటే మీరు ఇంతకుముందు చెప్పారు రాజకీయ నాయకులు కలెక్ట్ చేసుకోవాలి, ప్రభుత్వాలు కలెక్ట్ చేసుకోవాలి, గల్లా పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. కానీ ఒక యూట్యూబర్ విషయంలో ప్రభుత్వాలు అంత సీరియస్‌గా స్పందించి అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అంటే దేశం మీద ధర్మం మీద మరీ ఇంత వెల్లువెత్తి ప్రజా ఆగ్రహం ఎప్పుడైతే పెల్లుబుకిందో అప్పుడు కల్పించుకునే అవకాశాలు ఉంటాయండి. ఇంకా ఇంకా ఆగ్రహం జ్వాలలు రావాలి. ఇంకా పెల్లుబుకాలి. ఇంకా చాలా మంది బయటికి రావాలి. చాలా మంది నోరు విప్పాలి. రాజకీయం కాదు ఇక్కడ. మతాలకి, కులాలకి అన్నిటికి అతీతంగా రావాలి. అంటే నా పార్టీ, నీ పార్టీ అవి కూడా లేవు ఇక్కడ. ఓన్లీ భారతీయత. భారతీయత వరకు వచ్చినప్పుడు భారతదేశం హిందువులు. అలాగే ఎక్కువగా హిందువుల మీద ఎక్కువగా ద్వేషం కక్కాడు వాడు. సో వాళ్ళకి ఎక్కువగా మనం ఎక్కువ శాతం ఉన్నది కూడా హిందువులే. దాని వల్ల మేమందరం కూడా ఇంత ఆగ్రహ జ్వాలల్ని కురిపిస్తున్నాం. అలాంటి వాటినన్నిటి కూడా ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ పెళ్ళుబుకుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయండి. ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు వాడిని రప్పించడానికి ఏం చేయాలో అది చేస్తారండి. ఎవరు ఊరుకోరండి. ఎవరు సైలెంట్ గా చేసే ఆ పని చేస్తారండి. బయటకు వచ్చి మాలాంటి వాళ్ళం ఫైట్ చేస్తున్నాం కాబట్టి మాకు మద్దతు వస్తుందా లేదా పక్కన పెట్టేయండి. పక్కాగా వాడిని మాత్రం అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. మాకు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము బాధపడం. మమ్మల్ని పొగడక్కర్లేదు, మమ్మల్ని ఏమనక్కర్లేదు, మా గురించి ఒక కామెంట్ పెట్టక్కర్లేదు, తిట్టుకోండి పర్వాలేదు మీరందరూ. ఎవరైతే వాడి ఫాలోవర్స్ ఉన్నారో. బట్ వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. నిజమైన భారతీయులు మీలో సిగ్గు, శరం, దమ్ము అన్నీ ఉంటే మాత్రం భారతీయుడిని చెప్పుకుంటుంటే భారతమాత ముద్దు బిడ్డగా పిలవాలనుకుంటే ఇలాంటి వెధవల్ని, ఇలాంటి పురుగుల్ని ఏరి పడేయండి. పక్కాగా ఒక విధంగా చెప్పాలంటే వీడొక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. వీడొక కరోనా వైరస్ కన్నా ఎక్కువ ప్రమాదకారి. ఇలాంటి వైరస్‌ని ఇప్పుడు మన స్త్రీల మీద తలలకెక్కి కామెంట్ చేస్తా ఉన్నాడు. ఆ గుడ్డముక్కలు లేకుండా కూడా మీరు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మీరు మహిళా హక్కుల కమిషన్‌కి వెళ్లి ఆయన మీద ఏమైనా కంప్లెయింట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. నేను ఆల్రెడీ ఇదే కంప్లెయింట్‌ని రెడీ చేశాను. అదే మహిళా కమిషన్ కూడా నేను రేపు వెళ్తాను. ఖచ్చితంగా నేను ఇస్తాను. వాళ్ళకి ఏమి జరగాలో, ఏమి జరుగుతుందో, ఏ విధంగా అతను రావాలో అన్ని విధాలుగా రావాలండి. నేను మహిళా కమిషన్ కూడా వెళ్తాను. వాడి మీద కంప్లెయింట్ ఇస్తాను. ఎందుకంటే ఎందుకు వదిలేయాలండి? ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకొకడు పుడతాడండి. ఇంకోడు కూడా సారీ చెప్తాడండి ఇంకో మాటాడి. ఎంతమందినండి వదిలేస్తాం? ఒకడికి గట్టిగా అయితే రెండోసారి ఇంకోడు భయపడతాడు. భారతీయుల జోలికి, హిందువుల జోలికి రావాలంటే. సీతామాతను అన్నవాడు ఈ దేశం మీద పుట్టినవాడు ఎవడు మాట్లాడు. వేరే దేశంలో బ్రతుకుతూ నువ్వు ఇక్కడ దేశం గురించి మాట్లాడుతూ సీతామాత గురించి ఇంత అవహేళనగా మాట్లాడితే మేము భరించడానికి సిద్ధంగా లేం. మా తల్లి గురించి మాట్లాడితే మేము సిద్ధంగా లేం. నీ తల్లి బట్టలు విప్పుకోమని నువ్వు పిలుపునిచ్చుకో. మా తల్లిదండ్రులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మేము అలా పిల్లలకి ఎవరికి చెప్పం. కట్టుకొని నిండుగా చెప్తున్నాడు కప్పుకొని కళ్యాణ్ గారు. వెళ్ళండి నేను చెప్తాం. అలా అనకపోయినా కావాల్సుకుని నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. రక్తం కక్కుకొని చచ్చిపోతారని చెప్పి బెదిరిస్తా ఉన్నాడుగా ఇలాంటి వాళ్ళ మీద. వీడేమో పెద్ద మా పరమ పునీత పురుషుడు కాదు. వీడు చేసేవన్నీ బూతు పనులు, బూతు మాటలు. వీడి మాటలకు ఒక్కటి కూడా తగులుతుంది అని ఎవరు అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం లేదు. వీడు చేసిన వ్యాఖ్యలకి ఏమీ జరగదు, ఏమీ వరగదు. వీడేమైనా మహామునిగా కొన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న ముని పొంగవుడైతే ఆ వాక్కు శుద్ధి ఉంటుంది. వాడేంటంటే నోరిప్పితే బూతు మాటలు, బూతు బాబుగాడు వీడు. వీడి గురించి భయపడిపోయేంత ఇది. వాడు అందరిని శపిస్తాడు. వీడు శపించేది అందరికి తగిలేస్తుంది. ఇంకా చెప్తున్నా, భారతీయులందరి తాలూకా క్షోభ, బాధ, మానసిక క్షోభ, ఆ భారతీయ స్త్రీలు నాలాంటి స్త్రీలు చాలా మంది బాధపడుతూ తల్లులు, చెల్లెళ్ళు అందరూ బాధపడుతుంటే ఆ ఉసురు తగిలి వాడు మొత్తం జీరో అవ్వకపోతే చూడండి. ఇవాళ చెప్పాను నేను. రాసి పెట్టుకోమని చెప్పండి. ఎండింగ్ లో చెప్తున్నా 26 లో ఆడు గతి ఏంటో చూడమని చెప్పండి. యాహ్! చూద్దాం కళ్యాణ్ గారు. నెక్స్ట్ ఆయన వీడియోల మీద వీడియోలు చేస్తా ఉన్నాడు. ఇంకేం మాట్లాడతాడో దాని మీద మీ రియాక్షన్ కూడా తీసుకుంటాం. థాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.